ముందుగా వినుకొండలో టీడీపీ కార్యకర్త దాడిలో మరణించిన రషీద్ కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ముఖ్యంగా ఆయన టీడీపీ మీద కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేశారని మనకైతే అర్థమవుతుంది. ముఖ్యంగా ఆయన చేసింది ఏంటి అంటే, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బందికరమైన పరిణామంగా ఉంది. వేరే రాష్ట్రాల ముందు ఏపీ పరువు పోతుంది. అలాగే ఇక్కడ శాంతి భద్రతలు సరిగ్గా ఉన్న సమయంలో, శాంతి భద్రతల కంట్రోల్లో ఉన్న సమయంలో మల్లికా గార్గ్ అనే ఒక ఐపీఎస్ అధికారిని ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే మనందరికీ తెలుసు కదా, ఎన్నికలప్పుడు ఏపీలో తీవ్రమైన శాంతి భద్రత సమస్య ఏర్పడింది. అయితే ఆ సమయంలో ఎన్నికల కమిషన్ మల్లికా గార్గ్ అనే ఒక సిన్సియర్ అధికారిని అయితే పల్నాడు జిల్లాకి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది ఎస్పీగా. అయితే కూటమి వచ్చిన తర్వాత ఆమెను తొలగించి మళ్ళీ వేరే అధికారిని అయితే తీసుకురావడం జరిగింది. అంటే మల్లికా గార్గ్ ఉన్నంతసేపు శాంతి భద్రతలు చాలా మంచిగా ఉన్నాయి. ఎప్పుడైతే మల్లికా గార్గ్ని తీసేశారో మళ్ళీ ఏపీలో, అంటే మళ్ళీ పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల సమస్య తలెత్తిందని, దీని అంతటికీ కారణం టీడీపీ ప్రభుత్వమే ఇండైరెక్ట్గా ఈ యొక్క అణచివేతని ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి మాజీ సీఎం జగన్ అయితే టీడీపీ ప్రభుత్వం మీద విమర్శలు అయితే చేశారు. ముఖ్యంగా మల్లికా గారికి ఒక మంచి అధికారిని ఆమెను తీయడం వల్లే ఈ గొడవలకి పల్నాడు జిల్లా కేంద్రమైందని, మంచి అధికారులని పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించకుండా చూడాలి అని చెప్పేసి ఆయన ఒక రకంగా చెప్పడం అయితే జరిగింది. దీని మీద మీ అభిప్రాయం?